తిరుపతిలోని టీపీఓ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవ్ చంద్రగిరి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన గేట్లు మూసివేయడంతో గేటు ఎదుటే బైఠాయించి వైసీపీ నేతలు నిరసన కొనసాగించారు. దీంతో ఎస్పీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలోని డిపిఓ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సేవ్ చంద్రగిరి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన గేట్లు మూసివేయడంతో గేటు ఎదుటే బైఠాయించి వైసీపీ నేతలు నిరసన కొనసాగించారు. దీంతో ఎస్పీ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్ రెడ్డి, చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ఏదైతే తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అయితే చూసుకునింది. గత 10 రోజులుగా కూడా తిరుపతి రూరల్ పరిధిలో ఉన్నటువంటి అవిలాల పంచాయతీలో 3.17కు సంబంధించిన భూ వివాదానికి సంబంధించినటువంటి ఒక అంశానికి సంబంధించి అటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని కబ్జా చేశారంటూ కూడా సరే పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ అనే వ్యక్తితో కూడా నాని ఫోన్ లో మాట్లాడిన ఒక సంభాషణ తీవ్ర దుమారేస్తే అందులో ఆ యొక్క సంభాషణలో కూడా సరే అడ్వకేట్ గా ఉంటూ రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేసుకి సంబంధించి అతన్ని అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర పదజాలంతో కూడా దూషించి ఒక ఆడియో సంభాషణకు సంబంధించి రిలీజ్ అవడంతో కూడా సరే ఉద్రిక్త చోటు చేసుకున్న పరిస్థితి, మాటలు యుద్ధాలు అయితే కొనసాగాయి. దానిపైన నాని కూడా జడ్జికి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను అలాంటి మాటలు మాట్లాడలేదు, నేను మాట్లాడిన మాటలు వక్రీకరించారంటూ కూడా సరే నాని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ దీనిపై ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో పెద్ద ఎత్తున మోహిత్ రెడ్డి అయితే జిల్లా పోలీసు కార్యాలయం ఫిర్యాదు చేయడానికి చేరుకున్నారు. అక్కడ పోలీస్ కార్యాలయం వద్ద వందలాది మందితో చేరుకోవడంతో అటు ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అటు పోలీసులకి ఫిర్యాదు చేయడానికి ఈ యొక్క కార్యకర్తలతో లోపలికి వెళ్ళినట్టు మోహిత్ రెడ్డి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు వ్యవస్థ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు కూడా సరే అటు పోలీసులకి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు తోపులాట ఘర్షణ అయితే తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ప్రధాన ద్వారం వద్ద కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మోహిత్ రెడ్డితో పాటు నాయకులందరూ కూడా సరే ఆ యొక్క నినాదాలు చేస్తూ కూడా సరే కార్యాలయం ముందు బైరాయించిన పరిస్థితి ఉంది. గేటు ముందర వెంటనే నానిపై
ఏదే చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బూతు పురాణాలు చేస్తున్నటువంటి నానికి శిక్ష పడాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా సరే భీష్మించి కూర్చునే పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు కూడా సరే పోలీసు కార్యాలయం వద్ద ప్రస్తుతం కూడా సరే యొక్క ఉద్రిక్త నెలకొన్న పరిస్థితి ఉంది. అటు పోలీసులకి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకి ఇక్కడ వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. లోపలికి వెళ్లాలంటే మాత్రం కేవలం 5 మందిని మాత్రమే అలో చేస్తామంటూ పోలీస్ అధికారులు చెప్తుంటే అందరూ వెళ్ళాలంటూ కూడా సరే అట తనతో వచ్చిన నాయకులు అందరినీ తీసుకొని వెళ్ళి ఫిర్యాదు చేస్తామంటూ కూడా సరే అట మోహిత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు ఈ యొక్క అంశానికి సంబంధించి అట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా సరే భీష్మించి కూర్చోవడం. ఇప్పటికే ఒక ఆడియోకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా కూడా వైరల్ అయిన పరిస్థితుల్లోనే ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా సరే ఇప్పుడు జిల్లా కార్యాలయం వద్ద ప్రస్తుతానికి కూడా సరే బైరాయించిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి పోలీస్ కార్యాలయం వద్ద ఉంది. రైట్, థ్యాంక్ యూ.